హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. అస్సలు వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. చెప్పాను కదా బెటాలియన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి కలకత్తా. ఇప్పుడు ఈ బెటాలియన్కి వెళ్ళానా, ఫస్ట్ డే ఇంకా ఏడ్పించారు నన్ను, ఫుల్గా ఏడ్చేసాను. అలా ఉందన్నమాట బెటాలియన్ సిచ్యువేషను. చాలా కష్టంగా అనిపిస్తుంది. జాబ్ వదిలి తెలుపుదమా అన్నట్ట అయిపోతుంది నాకు మనసుకి. అంత కొంచెం హెవీగా అనిపిస్తుంది. వర్క్ ప్రెషర్ కాదు, హెరాస్మెంట్ అంటారు కదా, అలా మేడంలు కానీ సార్లు కానీ కొంచెం హెరాస్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ. అనవసరంగా బియ్యాన్ని వదిలేసి వచ్చానా అని అనిపిస్తుంది నాకు. దానివల్ల వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ డే 22వ తేదీని నేను రిపోర్టింగ్ ఇచ్చాను. ఆ రోజు సాయంత్రం నుంచి ఏసీ మేడంని కలిసి, సరే మేడం ఇలా చిన్న బాబు ఉన్నాడు, కొంచెం వాడికి ప్రాబ్లం ఉంది అంటే ఆఫీస్లో వేశారు, సిఆర్సి బ్రాంచ్లో. సో సర్వీస్ బుక్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ బ్రాంచ్లోనే చూస్తారనమాట. సో అందులోనే నాకు వేశారు. ఇంకా 22వ తేదీ ఇంటికి ఉదయం ఇస్తే సాయంత్రం నుంచి డ్యూటీ వేస్తారు. అంటే ఆ రోజు నుంచి కంటిన్యూస్గా అంతా కూడా నేను అక్కడ బెటాలియన్లోనే ఉన్నాను. ఎక్కువ అక్కడే టైం గడిపాను. ఇంకా ఈవినింగ్ నుంచి 3 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి యథావిధిగా 22, 23, ఈరోజు 24 ఈ 3 డేస్ కూడా ఆఫీస్కే వెళ్ళాను నేను. సో ఆఫీస్లో అయితే ప్రజెంట్ డ్యూటీ. నెక్స్ట్ నేను ఏసీ మేడంకి రిక్వెస్ట్ చేశాను, మేడం నేను నైట్ డ్యూటీ చేయలేను మేడం, ఇలా నాకు చిన్న బాబు ఉన్నాడు, ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ఇంకా ఆవిడ కొంచెం కన్విన్స్ అయ్యి ఒప్పుపోయింది. సో నైట్ డ్యూటీ కూడా నాకు లేదు. మిగతా అమ్మాయిలందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ నైట్ డ్యూటీస్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఆఫీస్లో చేస్తారో వాళ్ళకు కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి. కాకపోతే నాకు ఎక్స్క్యూజ్ ఇచ్చింది మేడము. నెక్స్ట్ ఇంకా కాకపోతే ఎక్స్క్యూజ్ ఇచ్చినా కూడా టైం ఉండట్లేదు. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ పీటీకి వెళ్ళాల్సి వస్తుంది. 5:30కి లేచి 5:30కి పీటీకి ఇక్కడ నుంచి ఇంటి నుంచి పీటీకి వెళ్తే అక్కడ నుంచి వచ్చేసరికి 7:20 అయిపోతుంది. ఇక్కడ కొంచెం హైవే అని చెప్పాను కదా, ఈ రాస్తా కూడా హైవే. కొన్ని నేను కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి బండి నాకు కొంచెం భయం వేస్తుంది. నేను బండి తీయలేదు. ఇంకా నడుచుకుంటా వస్తాను. దగ్గరేలేండి, ఒక 7 మినిట్స్ ఇట్లా పడుతుంది ఇల్లు వచ్చేసరికి. కాకపోతే నడిచి వెళ్ళి వచ్చేసరికి ఎంతైనా టైం అవుతుంది కదా, సో అలా అయిపోతుంది. 7:20 అయిపోతుంది వచ్చేసరికి. మళ్ళీ 9 లోపు ఇక్కడ నుంచి బయలుదేరి 9కి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి. 10, 11, 12, 1 గంట దాటిని 1:20 వరకు ఇంకా ఆఫీసులో అలా ఉండి 1:20 నుంచి బయలుదేరి మళ్ళీ వస్తాం బయటికి. సో తర్వాత మళ్ళీ 2, 3కి మళ్ళీ వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలి 3 గంటలకంటే, ఇక్కడ నుంచి కొంచెం ముందుగానే బయలుదేరాలి. సో 3కి వెళ్తే 4, 5, 6 ఇంకా 6 వరకు అక్కడ ఉండాలి. 6 అంటే 6కి వదిలేరు. ఆఫీసులో అయితే 6:15 ఇలాగ అయిపోద్ది. 6:30 వరకు ఉండిపోతారు. ఇంకా వచ్చేసరికి ఇలా దగ్గర 7 అయిపోతుంది టైం. ఇంకా బాబుతో గడపడానికి కూడా టైం ఉండడం లేదు. ఇంకా నైట్ డ్యూటీ ఒకటి లేదు. ఒకవేళ అంటే నాకు ఆఫీసులో వేసారు కాబట్టి నా డ్యూటీ ఇలా ఉన్నాయి. ఇంకా కొంతమంది అమ్మాయిలు గ్రౌండ్ డ్యూటీ చేస్తారు. 3 గంటల డ్యూటీ, 6 గంటల రెస్ట్, మళ్ళీ 3 గంటల డ్యూటీ, 6 గంటల రెస్ట్, అలా రొటేషన్ వైజ్గా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. కాకపోతే నేను నైట్ డ్యూటీ వద్దానని చెప్పేసి నాకు ఈ డ్యూటీ వేశారు. ఈరోజు అంటే అవుట్ లివింగ్ ఇంకా నాది అవ్వలేదు. బయట పర్మిషన్ తీసుకున్నాను. క్వార్టర్స్ ఉన్నాయి కానీ లోపల బయట పర్మిషన్ తీసుకోవాలని చెప్పాను కదా. సో ఈరోజు కమాండెంట్ సార్ ఇంటర్వ్యూ తీసుకొని అవుట్ లివింగ్ పర్మిషన్ కూడా ఓకే చెప్పారు. సో దాని తర్వాత నేను పీటీ కూడా, సార్ మాఫ్ చేయండి సార్, నాకు పీటీకి కూడా రాలేకపోతాను, పిల్లలతో గడపడానికి అవ్వడం లేదు అంటే చెప్పారు. ఓకే, ఏమైనా మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటే పెట్టమని చెప్పారు. సో ఎలాగో ఉన్నాయి కాబట్టి అవి పెడతాను అంతే. ఇంకా కాకపోతే ఎందుకు ఆఫీసులో అంటే కొంచెం సండేలుగా అలా జీహెచ్లుగా వస్తే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా బాగా, అందుకోసం అని చెప్పేసి. అదే మనం గ్రౌండ్లో చేసామంటే ఎప్పుడు ఏ డ్యూటీలు వేస్తారో తెలియదు. ఫారెన్లని అవన్నీ ఇవన్నీ పిలుస్తూ ఉంటారు. ఇంకా తిరగడమే అయిపోద్ది పని. అందుకే ఇంకా ఆఫీస్లో ఎంచుకున్నాను, ఒకే టైం ఉంటుంది కదా అని. సో ఏదో ఆ మేడం ఇంకేయించారు లక్కీగా. లేకపోతే గ్రౌండ్ డ్యూటీలు అంటే ఇప్పుడు చేయలేము, ఎందుకంటే చిన్నపిల్లడితో నైట్ డ్యూటీలు అంటే ఇవన్నీ కష్టమైపోతాయి. అందుకే మేడంకి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోయింది. అదనమాట విషయం. ఇక్కడ కూడా కొంచెం ఇల్లు కూడా చిన్నగా ఉంది, ఇరుగ్గానే ఉన్నాము. కాకపోతే ఇంకా బయట గ్రౌండ్ ఉంది, పిల్లలు ఆడుతాండ్రు. సర్లే బాబుకి కూడా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడే పక్కనే మాకు తెలుగులో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. విజయనగరంలో ఒకరు, ఇంకా శ్రీకాకుళంలో ఒకరు. అందరూ కూడా మంచి వాళ్ళమే. 3 ఫ్యామిలీస్ కూడా ఒకేలాగా ఉన్నాము. ఇంకా పర్వాలేదులే. ఇంకా అడ్జస్ట్, చిన్న ఇల్లు అయితే ఏమైపోయిందిలే, అడ్జస్ట్ అయిపోవచ్చు అలా. కానీ ఇంకా మంచిగా ఫ్యామిలీస్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా చుట్టుపక్కల అని అన్నీ అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ ఉండిపోతాము. ఇంకా అందుకే
వీడియోస్ పెట్టడమే కాదు కదా, ఇంటికి అసలు ఫోన్ చేయలేదు. వచ్చిన నుంచి ఇంటికి ఫోన్ చేయలేకపోయాను. అసలు మా చెల్లి వాళ్ళతో కూడా మాట్లాడలేదు ఇంతవరకు. వచ్చిన తర్వాత అసలు టైం ఉండడం లేదు. వెళ్ళి రావడం ఇదే పని, ఇంకా కంటిన్యూస్గా ఉండిపోవాల్సి వస్తుంది. కొంచెం ఆ బెటాలియన్తో కంపేర్ చేసుకుంటే ఈ బెటాలియన్ చాలా హార్డ్ అంటే అసలు బెటాలియన్ అంతా బాగుంది, కాకపోతే మనుషులు మంచిగా లేరు. అంటే ఎందుకు వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే టైప్ ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు. సరే మరి ఇంకేం చేస్తామని, టైం బాగోలేదు. ఇంకా నేను అనవసరంగా 1 year అక్కడ నాకు ఛాన్స్ ఉంది ఉండడానికి. లెటర్ రాసి మరీ వచ్చేసాను నేను వెళ్ళిపోతున్నాను చెప్పేసి. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఎవరికైనా బాగుంది అన్నారని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 dayలో నాకు ఏడిపించాను అనమాట. 2 days కంటిన్యూస్గా ఏడ్చాను. అంతలా భయం వేసింది. రాత్రి అయితే ఇంకా అసలు తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చింది. ఈ పిల్లడితో గడపడానికి అవ్వడం లేదు. ఎలాగరా బాబు జాబ్ వదిలేసి వెళ్ళిపోదామా అన్నంత అయిపోయింది నాకు మనసుకి. కాకపోతే డిఎస్సి ఇంకా చదువుకుందాం, లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అయితే కనీసం ఏదో ఒకటి స్టేట్ జాబ్ కొట్టచ్చు కదా, లోకల్లో ఉండొచ్చు. ఏంటి హెరాస్మెంట్ ఇలా అని నాకు అంతలా అనిపించేసింది మైండ్కి. కాకపోతే ఇంకా సరే చూద్దాము, ఇంకా కొద్ది రోజులు అలా సెలవులు తీసుకొని ఇంక వెళ్ళిపోవడం అలా చేద్దాంలే ఇంకా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ప్రెగ్నెన్సీ ఒకవేళ కన్ఫర్మ్ చేసుకున్నా లీవ్ సెలవు పెట్టుకుంటాం కదా అని అలా అడ్జస్ట్ అయ్యి ఉండిపోతున్నాను. చూడాలి ఏమవుతుందో. చూడాలి ఏమవుతుందో. బట్ కొంచెం కష్టంగా ఉంది ఆ బియ్యంతో పోల్చుకుంటే. ఈ బియ్యంలో అసలు బీహార్ వాళ్ళు అయినా సరే ఎవరు కూడా మంచిగా చూసుకుంటేవారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏటాలో అసలు అర్థం కావట్లేదు నాకు. ఆలుకాలే రాజకీయాలు అన్నిన్నా పురుగుని చూసినట్టు చూస్తాండ్రు మనల్ని. నాకైతే అదే బాధ అనిపిస్తుంది, ఎందుకు వచ్చానా అని. ఇంకా తప్పదులే మరి ఏం చేస్తాము. ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు కానీ ఎవ్వరు కూడా మంచిగా లేరు. ఏ సార్ కూడా నాకు ఇంతవరకు అసలు ఎవరు తెలియట్లేదు నాకు. ఇక్కడ ఇదేది రూల్స్ కూడా వేరే ఉన్నాయి అసలు. అక్కడతో పోల్చుకుంటే అక్కడ 0 అందులో 100లో 80%, ఇక్కడైతే అక్కడ 20% అట్లా ఉందన్నమాట సిచ్యువేషను. ఇంకా అందుకే వీడియోస్ పెట్టడం కాదు కదా, ఏం చెయ్యట్లేదు. కనీసం షార్ట్ వీడియో పెడదామన్నా కూడా టైం ఉండడం లేదు, నాకు ఓపిక ఉండట్లేదు. అలా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళి రావడం కొంచెం నేను కూడా ఇదైపోతాను, అలసిపోతానని చెప్పేసి ఇంకా వీడియో ఏం పెద్ద ఫోనే చూడట్లేదు. ఇప్పుడు కొంచెం టైం ఉందని చెప్పేసి ఇలా వీడియో చేయడం జరిగింది. అందుకే ఇంకా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అంటే నాకే టైం ఉండట్లేదు. నేను ఇంకా అవన్నీ గ్యాదర్ చేసి పెట్టడం అంటే నా వల్ల అవ్వదు. సరే ఏదో రెగ్యులర్ వీడియో ఏదైనా వ్లాగ్స్ పెడతాము, లేకపోతే ఇంకా టైం ఉంటే అని ఇంకా ఊరుకున్నాను. అదే ఇప్పుడు టైం దొరికితే ఈ బెటాలియన్ టైం దొరికే ఛాన్సే ఉండదు. అలా ఉంది అన్నమాట సిచ్యువేషను. కొంచెం హార్డ్గా ఉంది. డబ్బులు వస్తాయి లేదు, డబ్బులు అయితే వస్తాయి ఎంతో కొంత అక్కడ మీద. కాకపోతే హార్డే. డబ్బులదేముంది, హెరాస్మెంట్ లేకుండా ప్రశాంతంగా అలా లైఫ్ గడిచిపోతే బాగున్నాను. అనవసరంగా నేను అక్కడికి సర్లే కోల్కతా కొంచెం సిటీ దగ్గర అవుతుంది ఊరికి అని చెప్పి తెచ్చేసాను. అందుకే ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదు. కొంచెం సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బాధ నేను అర్థం చేసుకోండి, ఓకేనా? అదనమాట విషయం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వీడియో చేశాను, ఓకేనా? బాగా ఏడుస్తాను ఎందుకు.